మిత్రులారా, భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రజల వైపా, ప్రభుత్వం వైపా, రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కుల వైపా, ఆ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్న రాజ్యాంగ యంత్రం వైపా? ఈ ప్రశ్న మళ్ళీ ఒకసారి మన ముందుకొచ్చింది. సుప్రీంకోర్టులో 6 సంవత్సరాలుగా నడుస్తున్న ఒక కేసు సందర్భంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పెగాసస్ స్పైవేర్ అనే ఒక కేసును ప్రస్తుతం విచారిస్తున్నారు. 3 సంవత్సరాలుగా అది విచారించండి అని పదే న్యాయవాదులు కోరగా చిట్ట చివరికి అది బెంచ్ మీదికి వచ్చింది. ఈ చర్చ సందర్భంలో అసలు ఏం జరిగింది, కొంచెం చరిత్ర కూడా తెలుసుకోవాలి. 2019లో ఈ చరిత్ర మొదలైంది. నిజానికి అంతకుముందు ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కు చెందిన NSO గ్రూప్ అనే సంస్థ ఒక మిలిటరీ గ్రేడ్ స్పైవేర్, ఇది 2 దేశాల ప్రభుత్వాల మధ్య సైనిక అవసరాలకు, యుద్ధ అవసరాలకు మాత్రమే వాడవలసిన ఒక ప్రత్యేకమైన స్పైవేర్ సాఫ్ట్వేర్, గూఢచార సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎవరి ఫోన్లోనైనా ప్రవేశించవచ్చు, వాళ్ళ ఫోన్ సంభాషణలన్నీ వినవచ్చు, వాళ్ళ ఫోన్లో ఉన్న ఫోటోలు, వివరాలు, డాక్యుమెంట్లు సమస్తము ఈ అధికారుల చేతిలోకి తీసుకోవచ్చు. అంటే ఒక రకంగా ఒక వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తి ఫోన్లో జొరబడి, ఆ వ్యక్తి ఫోన్లో దొంగతనంగా జొరబడి ప్రభుత్వం సమస్త వివరాలు సేకరించే ఒక గూఢచార సాఫ్ట్వేర్ ఇది. సైనిక స్థాయి సాఫ్ట్వేర్ ఇది. ఈ సాఫ్ట్వేర్ను ఈ దేశంలో ప్రజల మీద, మామూలు ప్రజల మీద, రచయితల మీద, జర్నలిస్టుల మీద, రాజకీయవేత్తల మీద, చివరికి జడ్జిల మీద కూడా వాడారు అనేది ఆరోపణ. ఈ ఆరోపణ ఎట్లా ప్రారంభమైంది? 2019లో ఫేస్బుక్ అనే సంస్థ NSO గ్రూప్ మీద ఒక కేసు వేసింది. తనకు చెందిన వాట్సాప్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద NSO గ్రూప్ పెగాసస్ సాఫ్ట్వేర్ చొరబడి వాట్సాప్ సబ్స్క్రైబర్లను, వాళ్ళ గోప్యత హక్కును భంగపరుస్తున్నది, కనుక దీని మీద చర్యలు తీసుకోవాలి అని 2019లో ఫేస్బుక్ ఒక కేసు వేసింది. ఈ కేసులో భాగంగా వాళ్ళు ఇందులో కొందరు భారతీయులు కూడా ఉన్నారు అని ప్రకటించారు. 2019లో మొదటిసారి ఇట్లా ఈ రూపంలో అమెరికాలో ఫేస్బుక్ NSO గ్రూప్ మీద వేసిన ఒక కేసులో ఇది బయటపడింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి 2019లో ఒక పెగాసస్ ప్రాజెక్ట్ అనే అంతర్జాతీయంగా 17 వార్తా సంస్థల కూటమి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరి ఫోన్ల మీద ఈ పెగాసస్ వాడడం జరిగింది, ఎవరెవరి వ్యక్తిగత సమాచారాన్ని, అవి ప్రభుత్వాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, లేదా కంపెనీలు కావచ్చు, 50,000 ఫోన్ల నుంచి సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి అని ఒక జాబితా విడుదల చేసింది. ఈ 50,000 జాబితాలో భారతదేశంలో కనీసం 300 ఫోన్లు ఉన్నాయి అని బయటపడింది. ఇది 2021 జూలై 18న పెగాసస్ ప్రాజెక్టు తన కథనం విడుదల చేయగానే అప్పటికే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. జూలై 19న 2021 జూలై 19న పార్లమెంట్లో దీని మీద విస్తారమైన చర్చ జరిగింది. ఎందువలనంటే భారతదేశంలో హిందూ పత్రిక సంపాదకుడితో సహా, వైర్ సంపాదకుడితో సహా అనేక మంది జర్నలిస్టుల ఫోన్లు, అనేక మంది రాజకీయ నాయకుల, ప్రతిపక్ష రాజకీయ నాయకుల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, అధికారుల ఫోన్లు, ఆదివాసీ, దళిత విప్లవోద్యమ నాయకుల ఫోన్లు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుల ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. అందువల్ల పార్లమెంట్లో విపరీతమైన చర్చ జరిగితే అప్పటి ఐటీ శాఖ మంత్రి ఇటువంటి ఏ చట్ట వ్యతిరేక చర్య జరగడం లేదు. భారతదేశంలో అప్పటికి 1885లో వచ్చిన టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ, 2000లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కానీ, ఎవరి ఫోన్లోనైనా జొరబడి సమాచారం సేకరించడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. ఆ అధికారానికి అనేక పరిమితులు కూడా విధించింది. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, వాటి ప్రకారమే చట్టబద్ధంగానే ఈ పని చేస్తున్నాము అని మంత్రి ప్రకటించాడు. అయినా అక్కడికి ఆగలేదు. ఆ మర్నాటి నుంచే సుప్రీంకోర్టులో అనేక మంది తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయి, తమ ఫోన్లోకి పెగాసస్ ప్రవేశించింది అని ఆరోపణలు వచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి మామూలు ప్రజా సంస్థల దాకా అనేక మంది
కొన్ని డజన్ల పిటిషన్లు సుప్రీంకోర్టు ముందరికి వచ్చాయి. సుప్రీంకోర్టు ఆగస్టు 21 నాడు ఈ పిటిషన్లన్నిటినీ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చింది. ప్రభుత్వం ఈ ఫలానా వ్యక్తుల ఫోన్లలోకి జొరబడి గూఢచార సమాచారం సేకరిస్తున్నది కనుక మీరేమంటారు అంటే మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెగాసస్ వాడానా లేదా చెప్పలేదు, పెగాసస్ కొన్నానా లేదా చెప్పలేదు, మేము ఈ పని చేయడం లేదు అని మాత్రం అన్నది. కానీ అనేక ఇతర సమాచారాలలో ఇజ్రాయెల్ నుంచి భారత ప్రభుత్వం ఆ సాఫ్ట్వేర్ కొన్నది అని ఆధారాలు వచ్చాయి. మేము కొన్నాం, మా దగ్గర ఉంది, మేము చట్ట ప్రకారమే వాడుతున్నామని చెప్పొచ్చు. ఆ మాట కూడా అనలేదు, కొన్నామని చెప్పలేదు, కొనలేదని చెప్పలేదు. ఇదంతా అబద్ధం, ఇవన్నీ ఆరోపణలు అంది. సుప్రీంకోర్టు అప్పుడే 2021లోనే జస్టిస్ ఆర్ రవీంద్రన్ కమిటీ వేసింది. జస్టిస్ ఆర్ రవీంద్రన్ కమిటీ ఈ 300 ఫోన్లలో అనేక మందికి మీ ఫోన్లు మాకు సబ్మిట్ చేయండి, ఆ ఫోన్లలో పెగాసస్ ఉందో లేదో వెతుకుతాము అని విచారణ జరుపుతాము అని ఒక నోటీస్ ఇచ్చింది. చాలామంది రవీంద్రన్ కమిటీ ముందుకు వెళ్ళి తమ వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ కమిటీకి తమ ఫోన్లు సమర్పించారు. అదే సమయంలో సుప్రీంకోర్టు మరొక టెక్నికల్ కమిటీని కూడా వేసింది, సాంకేతిక కమిటీని కూడా వేసింది. ఆ సాంకేతిక కమిటీ కూడా ఈ వివరాలు సేకరించాలి అని చెప్పింది. రవీంద్రన్ కమిటీ రిపోర్టు 2022లో సుప్రీంకోర్టుకు అందింది. టెక్నికల్ కమిటీ రిపోర్టు 2022లో సుప్రీంకోర్టుకు అందింది. ఇంతవరకు ఆ రిపోర్టుల్లో ఏమున్నది? నిజంగా పెగాసస్ వాడారని ఉన్నదా, వాడలేదని ఉన్నదా? ఈ ఫోన్లలో పెగాసస్ జొరబడిన ఆధారాలు ఉన్నాయని ఉన్నదా, లేదని ఉన్నదా? ఇంతవరకు సుప్రీంకోర్టు మాట్లాడడం లేదు. ఎన్నోసార్లు ఈ పిటిషనర్ల తరఫున న్యాయవాదులు దీన్ని బెంచ్ మీదకి తీసుకురండి, దీన్ని నెంబర్ చేయండి, దీన్ని లిస్ట్ చేయండి, దీని మీద విచారణ జరపండి అంటున్నారు. పదే కోరగా ఇప్పుడు బెంచ్ మీదకి తీసుకున్న ఈ ద్విసభ్య ధర్మాసనం ఒకవేళ వాడితే మాత్రం అది దేశద్రోహులకు వ్యతిరేకంగా వాడితే తప్పేమిటి అని ప్రశ్నించింది. అది మాత్రమే కాదు, ఈ 2 నివేదికలు సుప్రీంకోర్టు ముందర 2 నివేదికలు ఉన్నాయి, ఈ నివేదికల్లో ఏముందో బయట పెట్టండి అని న్యాయవాదులు అడిగితే వుడ్ నాట్ డిస్క్లోజ్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ విచ్ మే ఎఫెక్ట్ ద సావరినిటీ అండ్ సెక్యూరిటీ అన్నారు. అసలు అడిగిందేమిటి, చెప్తున్నదేమిటి? ఆ రిపోర్ట్లలో మా ఫోన్ హ్యాక్ అయింది, మా ఫోన్లో పెగాసస్ ఉందా లేదా చెప్పండి అని అంటే ఆ రిపోర్ట్లు బయట పెట్టండి అంటే ఆ రిపోర్ట్లలో ఒక్క పదం కూడా బయట పెట్టము. ఎందువల్లనంటే అది భారత సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగకరమవుతుంది. ఒక వ్యక్తి ఫోన్లో ప్రభుత్వం దొంగతనంగా జొరబడి సమాచారం సేకరించిందా లేదా అనే ప్రశ్నకు భారత సార్వభౌమత్వానికి భారత సమగ్రతకు సంబంధం ఏమిటి? ఒకవేళ నిజంగానే ఏ ఒకరి ఫోన్లోనైనా అటువంటి సమాచారం ఉంటే దాన్ని బయటపెట్టి ఇది వీళ్ళ ఫోన్లో ఉన్న సమాచారం భారత సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగకరమైనది, అందువల్ల వాళ్ళ మీద కేసు పెట్టడానికి అనేక చట్టాలు ఉన్నాయి. ఆ పని కూడా చేయడం లేదు. కానీ రిపోర్ట్లు విడుదల చేయడం లేదు. జస్టిస్ సూర్యకాంత్ ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ నివేదికను బయట పెట్టడం వద్దు అని మేము ఎందుకు అంటున్నామంటే ఇట్స్ నాట్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ డిస్కషన్స్ ఇన్ ద స్ట్రీట్, అది వీధుల్లో మాట్లాడుకునే నివేదిక కాదు, వీధుల్లో మాట్లాడుకునే దస్తావేజ్ కాదు, పత్రం కాదు అన్నారు. ఈ దేశంలో ఒక పౌరుడి వ్యక్తిగత గోప్యతా హక్కు, వ్యక్తిగత సమాచారాన్ని మరొకరికి తెలియకుండా ఉంచే హక్కు, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించింది అని ఒక నివేదిక వస్తే అది ప్రజలు కాకపోతే ఎవరు మాట్లాడుకోవాలి? ప్రభుత్వానికి ఇంత నిరంకుశాధికారం ఎవరిచ్చారు? ఎట్లా ఇస్తారు? సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడవలసిన సుప్రీంకోర్టు, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాపాడవలసిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఇటువంటి నిరంకుశాధికారం ఉంది అని ఎట్లా సమర్థిస్తుంది? ఆ నిరంకుశాధికారాన్ని బయటపెట్టము అని ఎట్లా అంటుంది? ఒకవేళ అటువంటి స్పైవేర్ ఉంటే దాన్ని దేశద్రోహ శక్తుల మీదికి వాడితే తప్పేమిటి అని న్యాయమూర్తి అన్నారు. వాళ్ళు దేశద్రోహ శక్తులు అని ఎవరు నిర్ధారించారు? అధికారంలో ఉన్న ప్రభుత్వం లేదా అధికారంలో ఉన్న ఒక అధికారి ఆ మాట నిర్ణయిస్తాడా? ఉదాహరణకు హిందూ పత్రికా సంపాదకులు ఎన్ రామ్ ఫోన్ మీద ఈ స్పైవేర్ వాడారు. వైర్ అనే న్యూస్ వెబ్సైట్ సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్ మీద ఇది వాడారు. కొందరు జడ్జిల మీద వాడారు, కొందరు జర్నలిస్టుల మీద వాడారు, కొందరు రాజకీయవేత్తల మీద వాడారు, కొందరు ఆదివాసీ దళిత సామాజిక ఉద్యమాల నాయకుల మీద వాడారు. 300 పేర్లు వచ్చాయి. ఈ పేర్లలో ఎవరు దేశద్రోహులు అని ఇవాళ సుప్రీంకోర్టు అంటూ ఉన్నది.
నిజానికి ఇది పూర్తి తీర్పు కాదు. విచారణ సందర్భంలో న్యాయమూర్తి అన్న ఒక మాట ఒక మౌఖిక పరిశీలన మాత్రమే అనుకోవచ్చు. కానీ ఈ మౌఖిక పరిశీలనలోనే సుప్రీంకోర్టు ఎటువంటి దురభిప్రాయాలతో ఉన్నది. నిజానికి సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని రక్షించవలసిన సంస్థ. రాజ్యాంగంలోని పౌరుల ప్రాథమిక హక్కులలో గోప్యతా హక్కు, తన విషయాలు తనకు మాత్రమే తెలిసి ఉండే హక్కు ఒకటి ఉంది. దాన్ని ప్రభుత్వం, అధికారులు, రాజ్యం చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఆ గోప్యతా హక్కును భంగపరిస్తే, ఈ భంగపరచడానికి ఆ వ్యక్తి దేశద్రోహి అనే ముద్ర వేస్తే దీన్ని సుప్రీంకోర్టు ఆమోదించవచ్చునా? ఇది ఇవాళ ప్రశ్న. నిజానికి ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల విషయంలోనికి వస్తే, ఇటువంటి అధికారం ఉన్నప్పుడు ఈ అధికారాన్ని తప్పనిసరిగా దుర్వినియోగం చేస్తారు. ఒకసారి మితిమీరిన అధికారం వస్తే దాన్ని దుర్వినియోగం చేస్తారు, ప్రశ్నించడానికి వీల్లేని అధికారం వస్తే దుర్వినియోగం చేస్తారు అని మన కళ్ళ ముందర ఉదాహరణలు ఉన్నాయి. 2 రాష్ట్రాలలోనూ ఇంటెలిజెన్స్ చీఫ్లు, పోలీస్ శాఖలోని నిఘా వ్యవహారాల బాధ్యులైన 2 అధికారులు ఇవాళ కేసులలో చిక్కుకొని ఉన్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ఫోన్ సంభాషణలను ట్యాప్ చేశారు అనే కేసులో ఇవాళ పరారీలో ఉన్న వ్యక్తిగా విదేశాల్లో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయబడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ తనకు అందిన అధికారాన్ని దుర్వినియోగపరిచాడు, మితిమీరిన అధికారాన్ని ఉపయోగించాడు, తప్పుడు కేసులు పెట్టాడు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాపకం కోసం తన అధికారాన్ని వాడాడు అనే కేసులో ఇవాళ జైల్లో ఉన్నాడు. అంటే ఎవరినైనా దేశద్రోహి అని ముద్ర వేయడం, ఎవరినైనా ప్రభుత్వ వ్యతిరేకని ముద్ర వేయడం, ఎవరినైనా భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తున్నారు అని ముద్ర వేయడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించడం ఈ దేశంలో అధికార యంత్రాంగానికి అలవాటైంది. అధికారంలో ఉన్నవాళ్ళు, గద్దె మీద ఉన్నవాళ్ళు అధికార యంత్రాంగాన్ని అందుకు వాడుకుంటున్నారు. ఇటువంటి ఉదాహరణలు అనేక ఉండగా, ప్రధానంగా 2 రాష్ట్రాల ఇంటెలిజెన్స్ చీఫ్లు ఇవాళ ఇటువంటి కేసులలో ఇరుక్కొని ఉండగా, సుప్రీంకోర్టు వంటిది రాజ్యాంగాన్ని కాపాడవలసినది, ప్రజల పక్షాన నిలబడవలసింది, ప్రజల హక్కుల పక్షాన నిలబడవలసింది. ప్రభుత్వానికి వ్యక్తికి ఘర్షణ వస్తే వ్యక్తి వైపు నిలబడవలసిన, వ్యక్తి స్వాతంత్ర్యం వైపు నిలబడవలసిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వైపు నిలబడవలసిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వం ఇట్లా చేస్తుంది భారత సార్వభౌమాధికారం కోసం చేస్తుంది, సమగ్రత కోసం చేస్తుంది, అది తప్పేమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నది. ఇది కేవలం విచారణ సందర్భంగా వచ్చిన ఒక మాటగా కొట్టివేయడానికి వీల్లేదు. అంతిమ తీర్పు ఎట్లా వస్తుందో తెలియదు. కానీ సుప్రీంకోర్టు ఎటువంటి రాజ్యాంగ వ్యతిరేక ధోరణిలో పడుతున్నది, వ్యక్తికి, ప్రభుత్వానికి, హక్కులకు ఉల్లంఘనకు, ప్రభుత్వ నిరంకుశత్వానికి, రాజ్యాంగానికి పోటీ వచ్చినప్పుడు అది రాజ్యాంగం వైపు నిలబడడం లేదు, హక్కుల వైపు నిలబడడం లేదు, వ్యక్తుల వైపు నిలబడడం లేదు, నిరంకుశత్వం వైపు నిలబడుతుంది, ఉల్లంఘన వైపు నిలబడుతుంది, ప్రభుత్వం వైపు నిలబడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం.